హలో అండి, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ టీవీ. నేను ఆనియన్ చట్నీ చేస్తున్నానండి. కూరగాయలు అందుబాటులో లేనప్పుడు మనకు ఇలా ఆనియన్స్తో చట్నీ చేసుకుంటే చపాతీకైనా సరే, వేడి అన్నంలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం నేను ట్రై చేశాను. ఫస్ట్ కడాయి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక మనం బిగ్ సైజ్ 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ వేసాక చింతపండు, కొద్దిగా కొత్తిమీర, హాఫ్ కట్ట కొత్తిమీర, పసుపు, కారం అన్నీ వేసి ఫ్రై చేయాలి. అన్ని పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఫ్రై చేయాలి. సాల్ట్ మనకు తగ్గ సాల్ట్, పసుపు, కారం, చింతపండు, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఎప్పుడు రొటీన్గా కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి వేసాను, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసాను. మనం ధనియా పొడిలో కూడా ధనియాలు ఫ్రై చేసి వేసుకున్న టేస్టీగా ఉంటుంది. మిక్స్ చేస్తాం కదా మనం, గ్రైండ్ చేసినప్పుడు అన్నీ గ్రైండ్ అయిపోతాయి. పోపు వేయడానికి అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై చేశాను. ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీకి పట్టింది ఎంత దీంట్లో వేసి కలిపేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి, చపాతీలోకి ట్రై చేసి చూడండి. తప్పకుండా నచ్చుతుంది అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ.